ఇందాపూరో, జందాపూరో చదువుతున్నావు. హెరిటేజ్ అయి 2 ఒకటే. నువ్వు కొన్న 300 నెయ్యి ఎంత కల్తీ నెయ్యి అందరూ చూసారా? ఇది ఇప్పుడు అసలు జరుగుతుంది ప్రెజెంట్ అదే వాళ్ళందరికీ. గారు నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అబద్ధానికి ఫ్యాన్ 2 షర్ట్ ఏస్తే అది చంద్రబాబే. గతంలో నేను ఎలాంటి అప్పు చేయలేదు. చంద్రబాబు ఈరోజు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేస్తున్నాడు. మహిళకి రావాల్సిన కేటాయింపులో కూడా చంద్రబాబు మహిళకేమి కేటాయింపు జరగలేదు. నా ప్రభుత్వంలో మహిళలకు ఎలా అయితే ఉన్న స్థాయిలో నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నాడు. అసలు ఆ ప్రెస్ మీట్‌ని ఎలా చూడొచ్చు? దాని మీద మీరు ఒక మహిళగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? మరండి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మహిళ అని మొత్తుకుంటున్నాడు. ఆ ఇంట్లో మహిళలను చూడమనండి. అమ్మని, చెల్లెల్ని చూసిన తర్వాత అప్పుడు బయటకొచ్చి గడప బయట మహిళలను అప్పుడు చూడొచ్చు. నువ్వు బాగా ఎంత ఇచ్చావు సంక్షేమ పథకం. ముందు మీ ఇంట్లో వాళ్ళకి కోర్టులు దాకా పోయి, కోర్టులు దాకా తిప్పి నీ మహిళ ఒక ఆమె అయితే మా నాన్న చచ్చిపోయాడు పట్టించుకోవట్లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా సుప్రీంకోర్టు దాకా పోయి బోరుమంటుంది మీడియాల ముందు కూర్చొని నాకు న్యాయం జరగట్లా. ఇన్నేళ్ళు అయిపోయింది మా నాన్నగారు చచ్చిపోయి 7 ఏళ్ళు అయినా కూడా నా మొత్తుకుంటుంది. ఒక ఆవిడేమో అసలు మా నాన్నకి నేను పుట్టానా లేదా అని కూడా నన్ను అంటున్నాను. నా పుట్టుకనే అంటున్నాడు. ఇంట్లో మహిళనే నువ్వు అట్ట తిట్టినాడు. నువ్వు బయట మహిళ మాట్లాడే అర్హత ఉందా? ఎంట గెలిచి రచ్చగెలువు ముందు. నువ్వు అట్లాగే నువ్వు అసెంబ్లీలోకి వచ్చి చెయ్యి. ఇవాళ అసెంబ్లీలో ఫైట్ చేయ. కల్తీనే ఇందాపూరో, జందాపూరో చదువుతున్నావు. హెరిటేజ్ అయి 2 ఒకటే. నువ్వు కొన్న 300 నెయ్యి ఎంత కల్తీ నెయ్యి అందరూ చూసారా? ఇది ఇప్పుడు అసలు జరుగుతుంది ప్రెజెంట్ అదే వాళ్ళందరికీ. ఇంకా నువ్వు 300 కల్తీ నెయ్యి ఏడ నుంచి అవుతుంది అయ్యా 300కి నెయ్యి అసలు? 600 రేటు పెంచారంటే ఇక నీ 300 పెట్టుకుంటే ఇల్లు కల్తీ నెయ్యి పెట్టి అయ్యాల్సిందే లడ్లు. 600 పెట్టుకుంటేనే ప్యూర్ నెయ్యి అంత తక్కువకి రేటు ఇంకా రేట్లు పెంచారంటే మరి పెంచకపోతే నువ్వు 300 లడ్డు నువ్వు పెంచి మిగిలిన 300 మీరే తిన్నారు. మీరు కూడా అప్పుట్లే 300 లడ్డు అని మాకేం చెప్పలే జనానికి. 600 రూపాయలు 700 కిలో నెయ్యి అని చెప్పి ఆ 300 మీ ఖాతాలో వేసుకొని 300 పెట్టి కల్తీ నెయ్యి కొని ఈ రకంగా జాగించే బోలే బాబా డైరీ ఆ డైరీ ఈ డైరీ అని తీసుకొచ్చారు. ఇవాళ ఇందాపూర్ డైరీలో తీసుకొస్తే అది 2 ఒకటి హెరిటేజ్ ఒకటి అసలు ఇట్లా వాళ్ళ తప్పుల మీద తప్పులు నిందలేయటం నిరూపించండి. అసెంబ్లీకి వచ్చి నువ్వు ఆ కాగితాలు పట్టుకొచ్చి చూపించి అక్కడ ఇదిగో ఈ 2 ఒకటేనని చెప్పేసి మీ 10 మంది 11 మంది వచ్చి చూపించండి అక్కడ. అంతేగాని నువ్వు నీకు మూడు వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని తిడతాం. చొక్కా ప్యాంటు ఎత్తే మోసానికి ఏదింది అబద్ధాలకి చంద్రబాబు రూపం. మరి చొక్కా ప్యాంటు ఎత్తే మోసానికి నువ్వు కదా మోసం చేసి ఐఏఎస్ని ఐపీఎస్ని జైలు పాలు చేసి ఇవాళ నువ్వు కిడ్ ప్రోకో అని చేసి వాళ్ళందరిని జైల్లో పంపించావు. ఇవాళ శ్రీలక్ష్మి ప్రజెంట్ నుంచి టాప్ ర్యాంకర్ ఐఏఎస్లో ఎంత కష్టపడి చదివిందో ఇవాళ అమ్మాయి ఏమైనా సరే ఆవిడికి నిజంగా చదువు ఇదంతా కూడా పక్కన పెడితే ఆవిడ ఎట్లా నుంచింది వాళ్ళ కోర్టు బోనులు చుట్టూ తిరుగుతుంది. జైల్లో ఉంది కొన్నాళ్ళు. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా కొట్టేసి నా కేసు రమ్మని చెప్పి ఈ రకంగా మీరు చేసి చీటింగ్కి మారుపేరు మీరు మీ ప్రభుత్వం మీరు ఉండన్నాళ్ళు మీ ప్రభుత్వం కాదు మీ నాన్నగారి హయాంలోనే నువ్వు ఏ మాత్రం జాంకకుండా ఎవరి చేతంటే వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని గనులేంది అన్నీ కూడా సంతకాలు పెట్టించి ఇవాళ ఎక్కడికి పోయారు వాళ్ళందరూ నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. నీకే నువ్వు శుక్రవారం తప్పించుకొని ఇంట్లో కూర్చున్నావు. వాళ్ళ తప్పట్లేదు కదా. మరి వాళ్ళు కూడా నువ్వు రావట్లేదు ఎందుకని అడగట్లేదు. అదొక విచిత్రం. ఇవాళ జడ్జీలు కానీ కోర్టు కానీ ఏంటయ్యా నువ్వు శుక్రవారం రావు బెయిల్ మీద అన్నాళ్ళు తిరుగుతా అన్నమాట ఇంతవరకు లేదు. మరి వాళ్ళకి ఆ రూల్ వర్తించింది కదా. వాళ్ళని కూడా వదిలేయండి. వీళ్ళతో పాటు మోసం చేసిన వాళ్ళు ఉండారు కదా. అంత డబ్బుని ఇది మనీ ఈడీ అటాచ్ చేస్తే దాన్ని సూయిన్స్ అయ్యలేదు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు అబద్ధాలు వీళ్ళు అబద్ధాలు ఆ నెయ్యి ఒకటే ఈ నెయ్యి ఒకటే అని చెప్పి లేచిన కానీ నుంచి హెరిటేజ్ మీద దుమ్మెత్తిపోయటం. ఇవాళ నీకు హెరిటేజ్ అదేమంటేనే లోకేష్ని ఆయన చిరుతిళ్ళకి అంత అయింది. చిన్నబాబు చిరుతిళ్ళకి అంట మీరు 30 కోట్లు తిన్నారు ఊరక అసెంబ్లీ దానికి 30 కోట్లు ఫుడ్కి ఊరక మధ్య అంటప్పుడు స్నాక్స్కి 30 కోట్లు 3 కోట్లు అయిందని చెప్పి మీ మీద ఒకటి ఎలిగేషన్ వచ్చింది. దానికి సమాధానం లేదు కానీ చిన్నబాబు చిరుతిళ్ళు అంటాం. ఆయన ఆడికన్నా పోతే నువ్వు పోయావంటావు. ఆయనే చదువుతున్నాడుగా. అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురు ప్రజల సొమ్ముని ఎలా చేయాలో వాళ్ళ ముగ్గురిని చూసి నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్లు చాలా వెచ్చిస్తున్నారు. ఒక పక్కన పొద్దునపూట విజయవాడలో ఉంటే సాయంత్రం ఢిల్లీలో ఉంటాడు ఒక మనిషి. ఒక పక్కన పొద్దునపూట విజయవాడలో ఉంటే ఒక పక్కనేమో హైదరాబాద్లో మ్యాచ్లు చూస్తాడు. ఇంకో పక్కన ఇలా దేశాలు మొత్తం తిరుగుతున్నాడు కానీ ప్రజలకు రావాల్సిన ఎలాంటి విషయాలు వీళ్ళు చేయట్లేదు. ఒకవేళ లోకేష్కి క్రికెట్ మీద ఏమన్నా ఉంటే టీవీలో చూడొచ్చు కదని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్కి ఆయన డబ్బులు పెట్టి నా డబ్బులు పెట్టి నేను వెళ్ళాను నిన్న ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. మీరు ఎక్కడో ఉండి చెప్పటం కాదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఎదురుగుంటాడు అసెంబ్లీలో ఆ చంద్రబాబు ఉంటాడు పవన్ కళ్యాణ్ ఉంటాడు లోకేష్ ఉంటాడు. ఎవరి మీద ఎలిగేషన్ వస్తే వాళ్ళ మీద వాళ్ళు ఎదురు కూర్చొని మాట్లాడండి. అంతేగాని ఎక్కడో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెడతా నేను ఇవాళ 4 ముక్కలు మాట్లాడితే నేను వెళ్తాను మళ్ళీ వచ్చి అసెంబ్లీ అయ్యేలోపు ఇంకో ప్రెస్ మీట్ పెడతాడండి ఈయన ఖచ్చితంగా. 7 దాకా ఉందో ఏమో అంటున్నారు అసెంబ్లీ అయిపోయేలోపు మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టి
ప్రెస్ మీట్‌లో ఏం జరిగినాయి అని ఆయన మర్చిపోతాడనమాట. అందుకని వాళ్ళు చూస్తున్నాడు డిఏలు నువ్వు ఉన్నప్పుడు ఏడియాలంట. టీచర్లందరూ నిన్ను తప్పించుకొని వాళ్ళ మీద కేసులు ఎన్ని పెట్టావో ఓసారి చూడు నువ్వు. తప్పించుకొని వాళ్ళు ఎంత ఉద్యమం వాళ్ళు సమ్మె చేయటానికి అమరావతి రావటానికి వాళ్ళు ఎన్ని యాషాలేసి పాపం రైల్లో దాక్కొని ఇళ్ళ పక్క చుట్టాల ఇళ్ళల్లో దాక్కొని వచ్చారు. ఎందుకంటే నీ మీద ధ్వజం ఎత్తారు వాళ్ళు ఆ రోజు. ఇవాళ నువ్వు ఆ టీఏలు ఈలేదు ఈ కాదు. ఒక్కసారి ఎత్తిస్తారు ఆల్రెడీ వాళ్ళకి రెండో మూడో ఏసాడు బాబు గారు వచ్చిన తర్వాత. ఇస్తారు. వాళ్ళ రాజధాని పరిస్థితి నువ్వు చేసిన నేరాలకి, మీరు చేసిన ఘోరాలకి ఈళ్ళు వాళ్ళు లక్ష్మణ అంట చంద్రబాబు ఒక పల్లె, మరి కొడుకు ఒక కల్లే తిరుగుతున్నారు. ఆళ్ళని రాండి, రాండి మా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి. ఎవడు డబ్బులు ఇత్తాడో ఆంధ్రాకి ఇన్‌కమ్ ఎవడి ద్వారా వచ్చిద్దని వాడి దగ్గరికి పోతున్నారు. పోతే దానికి కూడా డబ్బులు ప్రజలు ఇయ్యంటే అసలు నువ్వేం వాడుకోలా. నువ్వు కిష్టాపాలెం టు వెంకటపాలెం, వెంకటపాలెం టు సచివాలయం హెలికాప్టర్‌లేసి తిరిగిన రోజులుండయి. మర్చిపోయావా జగనన్న? నువ్వు తాడేపల్లి నుంచి నువ్వు వచ్చిన రోజులుండయి మాకిక్కడ అమరావతి దాకా హెలికాప్టర్‌లేసుకొని. అయి మర్చిపోయి వాళ్ళ కోసం వాళ్ళు, ఈళ్ళు పావలాల వడ్డీలు నువ్విచ్చేదేందే? అసల ఆ కాంగ్రెస్ హయాంలోనే మా డ్వాక్రా వాళ్ళందరి పావలాల వడ్డీలు పడ్డాయి. కాంగ్రెస్ హయాం నుంచి పడతానే ఉండయి. ఎవరు దాన్నేం ఆపల. ఏ ప్రభుత్వం వచ్చినా పడుతున్నాయి. నువ్వేం కొత్తగా ఇచ్చింది లేదు. వీళ్ళివ్వంది లేదు. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తున్నారు. మహిళల పావలాల వడ్డీలు. ఇంకా ఇక్కడ ఇవాళ కొత్తగా మహిళలకి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి ఇంటికొకట్లని బాబు గారు ఇప్పుడు డ్వాక్రా మహిళలందరికీ 30% తీసేసి లోన్‌లు గూడా ఇస్తాము. మీకేది కావాలంటే అది పెట్టుకోండి. సహకార లక్షకి 30% తీసేసి ఇస్తామని చెప్పేసి, మా అందరికి లోన్‌లు ఇస్తాం. పెట్టుకోండి ఏదో ఒకటి పెట్టండి, పెట్టండి అని మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వుండప్పుడేందంటే నెలకి నేను 18 అంటే పని చేయకుండా సోమరిపోతుల్ని చేశావు. ఇవాళ మీ పని చేయండి. మీరేదైనా బిజినెస్ పెట్టండి. పోనీ మీ బిజినెస్ మనం మేము పెట్టినా మా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా! అది ఇంట్లో కూర్చునే లేడీస్‌కి. అలాగేదన్నా పనులు జెప్పి రావాలి గానీ, అంతేగాని రోజుకో చేప మొక్క ఇసిరేత్తాను. అది తిని కూర్చోండి. ఇంట్లో లేని రోజు పక్కనాడి మెడలో పక్కనాళ్ళ ఇంట్లోను ఆడాళ్ళ మెడలో గొలుసులు గాజేయండి అని చెప్పట్లా వాళ్ళు. పని చేయండి నేను మీకు చెరువు ఇత్తాను. చెరువు చూపిత్తా, వలెత్తాను చూడండి అంటున్నాడు చంద్రబాబు. నువ్వే నేను చేపనే పట్టిత్తా. దొరికిన రోజు తెత్తా, దొరకని రోజు ఇంట్లో చావండి, తినకండి. లేతే దొంగతనాలు చేయండి. లేతే నేను తాగుబోతాడైతే యాసిడ్ తాగండి. ఇలాంటి అదేంటో శానిటైజర్ తాగండి అని చెప్పి ఇంకంతా నీది. ఇంకా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెడుతున్నావంటే అర్థం లేదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇంకేదో చెయ్యాలి, ఏదో చేయాలి కదా! 29కి మళ్ళీ ఖచ్చితంగా బాబు గారు రావాలని ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీరు అమరావతి డెవలప్ కనపడతలేదు. విశాఖపట్నం ఎంత డెవలప్ నువ్వన్న విశాఖపట్నమే ఇవాళ ఎంత డెవలప్ అవుతుందో అక్కడ చూడండి ఎళ్లి. భోగాపురం అది నువ్వు పెట్టిందని చెప్పి దాన్ని నువ్వే అంటున్నావు. డేటా సెంటర్ వస్తే నేనే అంటున్నావు. కల్తీ నెయ్యి వస్తే నాది కాదంటున్నావు. 7 కొండలు 2 కొండలొస్తే నాది కాదు మీ నాన్నగారు ఉన్నప్పుడు దాన్ని 2 కొండలని ఆయన చక్కగా జీవో తెచ్చిన అంతా ఉంది మీ నాన్నగారు ఉన్నప్పుడు. తెస్తే అది 2 కొండలు కాదు 7 కొండలు అన్నా కూడా ఇనలా. ఇప్పటికైనా నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు బట్ట కట్టరయ్యా అది గమనించుకో. నువ్వు చెప్పులేసుకొని లోపల దాకా పోయినా మేము చూడలేదని లోపల దేవుడి ముందే జై జగన్ అనిపించుకోవటం ఇయన్నీ చేసిన దానికి నీకు 11 నామాలు పెట్టాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పటికైనా సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు మానుకొని నిజమైనయేయ్యో చెప్పు. పోనీ లేదు నేను నిజం మాట్లాడుతున్నాను నువ్వు అసెంబ్లీకి రా. ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఆయన పేరు లోకేష్ గారు ఉంటాడు, చంద్రబాబు ఉంటాడు. నువ్వెవరు మోసం చేస్తున్నారో, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో, ఎవరు ఉచితంగా ఫ్లైట్లు ఎక్కిపోతున్నారో క్రికెట్లు చూడటానికి అది ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అక్కడ ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఎప్పటికైనా గమనించి వాళ్ళ మీద అబద్ధాలు మాని ఈ 10 మంది అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేస్తే బావుంటదని జనం అభిప్రాయం అండి. ఇళ్లల్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే నేను పెడతా. ఏముంది ఇళ్లల్లో కూర్చొని ఇవాళ నువ్వు ఉత్త ఎమ్మెల్యేవే నీకేం లేదు. మాజీ ముఖ్యమంత్రివి అంతే ఎమ్మెల్యే ఇప్పుడు. అది మానుకొని జనం కోసం ఏదైనా పని చేస్తే అయ్యయ్యో వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే బావుంటదని జనం అభిప్రాయం.